లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేటలో జరిగింది. ఇక బసన్నపల్లి గ్రామానికి చెందినటువంటి గడ్డం రాజు అనే యువ రైతు తనకు ఉన్నటువంటి 2 ఎకరాల 10 గుంటల భూమిని విక్రయించేందుకు లక్కీ లాటరీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారం చేసి నిబంధనలకు విరుద్ధంగా రాజు వ్యవహరించారు. పోలీసులు రాజుపై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసినట్లు భిక్కనూరు సిఐ సంపత్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు రాజు సోషల్ మీడియాలో పట్టినటువంటి ప్రకటనలు చూసి పలువురు వ్యక్తులు ఇక లక్కీ డ్రాలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రా ఇతర ప్రకటనలతో ఎవరైనా మోసం చేస్తే పోలీసులకు వెంటనే సంప్రదించాలని సిఐ సంపత్ కుమార్ ప్రకటించారు. నా పేరు రాజు, కామారెడ్డి డిస్టిక్ రాజంపేట మండల్ బసన్నపల్లి గ్రామం. నాకు ఇక్కడ 2 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నది. నేను గత సంవత్సరం నుండి దీన్ని మార్కెట్లో అమ్ముదామని చూస్తున్నాను. ఎవరు వచ్చినా రేట్ లేదు, మార్కెట్ ఉంది అని చెప్తున్నారు, రియల్ ఎస్టేట్ లేదని చెప్తున్నారు. సో దీనికోసం నేను ఏం చేసిన అంటే ఒక 500 మందిని 10,000 రూపాయలకు ఒక టోకెన్ చొప్పున అమ్మి ఆ డ్రాలో గెలుపొందిన వారికి ఈ ల్యాండ్ మొత్తం ఇవ్వబడుతుంది. ఈ 500 కంటే పైన అనుమతి లేదు, ఓన్లీ 500 మెంబర్స్ మాత్రమే. ఈ 500 మంది నిన్న తర్వాత ఒక దగ్గర అందరినీ పిలిపించి అందరి సమక్షంలో డ్రా తీయబడును. కొందరు బయట దేశాల నుంచి కూడా కాల్స్ చేస్తున్నారు. వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రోగ్రామ్ డ్రా తీసే రోజు యూట్యూబ్ ద్వారా లైవ్ ఇవ్వబడుతుంది వాళ్ళకు. అంటే ఎందుకోసం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అదే మార్కెట్ లేదు, నాకు ఆర్థికంగా డబ్బులు అవసరం ఉన్నాయి, 1 ఇయర్ నుంచి వస్తున్నాను అమ్ముదామని, మార్కెట్ లేదని చెప్తారు. దానికోసం నేను ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటివరకు ఎంతమంది డ్రాలో పాల్గొన్నారు? నిన్న మాత్రం స్టార్ట్ చేసినాము, ఒక 25 మంది నిన్న వచ్చారు. ఈరోజు ఇంకా కాల్స్ వస్తున్నాయి. రెస్పాన్స్ ఈ విధంగా బాగానే ఉన్నది. నా పేరు కిరణ్ రెడ్డి, మాది కామారెడ్డి జిల్లా రాజంపేట మండల్ బసవనపల్లి గ్రామం. మా ఫ్రెండ్ రాజు 2 ఎకరాల 10 గుంటల భూమి అమ్మడం జరుగుతుంది. ఎందుకనగా అంటే ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది ఉంది, మార్కెట్ లేక గత 2 సంవత్సరాల నుంచి మేము అమ్మడం చూస్తున్నాము, కానీ మార్కెట్ లేదు. దాని ద్వారా మేము ఈ ఒక ఆలోచన ద్వారా సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము అలాంటి మార్గ మధ్యాల ద్వారా మేము ఈ అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది.